ఎవ్రీ ఇయర్ ఆన్ జూలై 15th మనం వరల్డ్ స్కిల్స్ డే జరుపుకుంటాము. ఇండియా యొక్క గ్రోత్కి, ప్రాస్పారిటీకి స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒక గ్రాడ్యుయేట్స్కి స్కిల్స్ ఉండడం వల్ల వాళ్ళు ఎంప్లాయబుల్ అవుతారు, అట్లానే ఎకనామిక్ ప్రాస్పారిటీ అనేది జరుగుతుంది. సో ఇవాళ వీడియోలో మనము ఉమెన్ అండ్ దాంతోపాటు వాళ్ళ స్కిల్స్ స్పెసిఫిక్గా స్టెమ్ ప్రొఫెషన్స్కి సంబంధించి చూద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెమ్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి మనం. స్టెమ్ అంటే ఏంటి అంటే సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ అండ్ మ్యాథమెటిక్స్, ఈ 4 రకాలైనటువంటి కోర్సెస్ని స్టెమ్ ప్రొఫెషనల్స్ ఆర్ స్టెమ్ గ్రాడ్యుయేట్స్ కింద చెప్తామన్నమాట. సో సైన్స్ అంటే ఏమొస్తాయి? బయాలజీ, ఫిజిక్స్ ఇవన్నీ సైన్స్ కింద వస్తాయి. టెక్నాలజీ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, డేటా అనలిటిక్స్ కానివ్వండి, ఇవన్నీ టెక్నాలజీ కింద వస్తాయి. ఈ అంటే ఏంటి? ఇంజనీరింగ్ అనుకున్నాం కదా. ఇంజనీరింగ్లో ఏమేమి వస్తాయి? సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఇవన్నీ ఇంజనీరింగ్ కోర్సెస్ కింద వస్తాయి. అండ్ దాంతోపాటు మ్యాథమెటిక్స్. సో ఈ 4 రకాలైనటువంటి కోర్సెస్ని మనం స్టెమ్ కోర్సెస్గా చెప్తాము. ఇప్పుడు రెండో క్వశ్చన్ ఏంటంటే ఇండియాకి ఎందుకు స్టెమ్ ప్రొఫెషనల్స్ అంత ఇంపార్టెంట్ అనేది. సో ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే దాదాపు 2 మిలియన్ స్టెమ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఇండియాలో. అంటే స్టెమ్లో చదువుకున్నటువంటి పిల్లలు 2 మిలియన్ ఉన్నారు ఇండియాలో. వరల్డ్లోని వన్ ఆఫ్ ద హైయెస్ట్. వీళ్ళందరూ ఎంప్లాయబుల్ అవ్వాలి అంటే ఆ రకమైనటువంటి సెక్టర్స్లో మనకి జాబ్స్ అనేవి ఉండాలి. అండ్ రెండో విషయం ఏంటి అంటే ఇండియా యొక్క స్టెమ్ గ్రాడ్యుయేట్స్ యొక్క పాపులారిటీ అంతా ఇంత కాదు. మనం యూఎస్లో సిలికాన్ వ్యాలీలో చూసుకున్నట్టయితే 30% ఆఫ్ ద స్టెమ్ అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అందరూ ఇండియన్స్గా ఉన్నారనమాట. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఇండియన్స్ యొక్క ప్రాధాన్యత ఏంటి స్టెమ్ ఎడ్యుకేషన్లో అని చూసుకున్నట్టయితే. మూడోది వచ్చేటప్పటికి వరల్డ్లోని 75% ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ జాబ్స్ కానివ్వండి, లేదా హైయెస్ట్ పేయింగ్ ఆక్యుపేషన్స్ కానీ మనం చూసుకున్నట్టయితే స్టెమ్ ఆక్యుపేషన్స్ కానీ ఉన్నాయన్నమాట. సో దీనివల్ల ఏంటంటే పావర్టీ ఎలివేషన్ కానివ్వండి, ఎకనామిక్ గ్రోత్ కానివ్వండి, ఇవన్నీ సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ వన్ బేసిక్ ప్రాబ్లం ఉందన్నమాట. ఏంటి అంటే మొత్తం ఈ స్టెమ్ గ్రాడ్యుయేట్స్లో 43% ఆఫ్ ద గ్రాడ్యుయేట్స్ ఉమెన్గా ఉన్నారు. కానీ ఎంతమంది వర్క్ ఫోర్స్లో ఉన్నారంటే ఓన్లీ 27% ఆఫ్ ద స్టెమ్ వర్క్ ఫోర్స్లో ఉమెన్ ఉన్నారనమాట. అంటే ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ 43%కి 27%కి హాఫ్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది మనకి. ఈ మొత్తం స్టెమ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వర్క్ ఫోర్స్లోకి ఎంటర్ అవ్వట్లేదు. ఎందుకని చెప్పేసేసి అనే విషయాన్ని మనం ఆలోచించుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేటప్పటికి సోషల్ అండ్ కల్చరల్ ప్రిజుడిసెస్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం రెగ్యులర్గా వింటూనే ఉంటాం అనమాట. మెకానికల్ ఇంజనీరింగ్ అంటే ఓన్లీ బాయ్స్ మాత్రమే జాయిన్ అవ్వాలి, లేదా ఆర్ఎల్స్ కోడింగ్ ఈజ్ నాట్ ఫర్ గర్ల్స్ అని. సో ఇలాంటి ప్రిజుడిసెస్ ఉండడం వల్ల ఉమెన్ ఆ స్పెసిఫిక్గా మేల్ డామినేటెడ్ ప్రొఫెషన్స్లోకి ఎంటర్ అవ్వలేకపోతున్నారు. సెకండ్ విషయం వచ్చేటప్పటికి ల్యాక్ ఆఫ్ రోల్ మోడల్స్ అని చెప్పొచ్చు. ఇండియాలో ఒక డేటా ప్రకారం మనం చూసుకున్నట్టయితే మొత్తం 100 కంపెనీస్ ఉంటే ఓన్లీ 6% అంటే 6 కంపెనీస్లో మాత్రమే ఉమెన్ సీఈఓస్గా ఉన్నారు. సో దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే ఉమెన్ అంత హైయర్ పొజిషన్స్కి ఎదిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారనమాట. అండ్ మూడో విషయం వచ్చేటప్పటికి హైరింగ్ విషయంలో కానివ్వండి, ప్రమోషన్ విషయంలో కానీ జెండర్ బయాసెస్ ఉన్నాయని చెప్పడం. సో ఎసెన్షియల్ వాళ్ళు ఒక స్టడీ చేశారు. ఆ స్టడీలో వాళ్ళు చెప్పింది ఏంటి అంటే 50% ఆఫ్ ద ఉమెన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 35 లోపల ఈ టెక్ జాబ్స్ వదిలేస్తున్నారంట. వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఏమనుకుంటున్నారు వీటికి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ అన్హాస్టైల్ వర్క్ స్పేసెస్. సో మోస్ట్ ఆఫ్ ద ఈ ట్రక్ డ్రైవర్ ఎకోసిస్టమ్ కానీ ఈ స్టెమ్ కోర్సెస్ కానీ మేల్ డామినేటెడ్గా ఉండడం చేత ఉమెన్కి సరైనటువంటి ప్లేస్ లేకపోవడం. అండ్ రెండో విషయం వచ్చేటప్పటికి కెరియర్ బ్రేక్స్ కానివ్వండి, లేదా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి, లేదా మ్యాటర్నిటీ వల్ల కానివ్వండి. సో వీటి వల్ల ఉమెన్ యొక్క కెరియర్ అనేది బ్రేక్ అవుతుంది. సో దీనివల్ల ఇంకా ముందుకెళ్ళేటటువంటి అవకాశం అనేది తగ్గుతుంది. దాంతోపాటు జెండర్ పే గ్యాప్ మనందరికీ తెలిసిన విషయం ఇంకా ఎగ్జిస్టెంట్లో ఉంది. కానీ దీని ఒక పాజిటివ్ సైడ్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారము జస్ట్ 50% ఆఫ్ ద ఉమెన్ వర్క్ ఫోర్స్లోకి వెళ్తే ఇండియా యొక్క జీడిపి 1% పెరుగుతుందంట. ఇదే కాదు, మెకిన్సీ వాళ్ళు చాలామంది చేసినటువంటి స్టడీస్లో మనకు గమనించింది ఏంటి అంటే ఉమెన్ వర్క్ ఫోర్స్లోకి వెళ్ళడం వల్ల ఎకనామికల్ బూస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. దీనికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది? మనం రీసెంట్గా చూసుకున్నట్టయితే వికసిత్ భారత్ ప్రోగ్రాంలో కూడా ఇంక్లూజివ్గా ఒక సొసైటీ డెవలప్ అవ్వాలంటే ఉమెన్ యొక్క ఎకనామిక్ మొబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అదొక కార్నర్ స్టోన్గా చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు బడ్జెట్ 2025లో మనం చూసుకున్నట్టయితే జెండర్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్కి దాదాపు 4 లక్షల కోట్లు అలాట్ చేశారు. అండ్ 8.8% ఆఫ్ ద బడ్జెట్ స్పెసిఫిక్గా ఈ జెండర్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ కోసం అలాట్ చేయడం జరిగింది. అండ్ ఇవే కాదు, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కిరణ్ అనే స్కీమ్ తీసుకురావడం జరిగింది. దాంతో పాటుగా అండ్ ఇంకా డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ బయోకేర్ అని చెప్పేసి ఉమెన్ పార్టిసిపేషన్ ఈ బయోటెక్నాలజీ ఆర్ ఈ స్టెమ్ సెక్టర్స్లో ఇంప్రూవ్ చేయడానికి గవర్నమెంట్ కూడా తన తగ్గట్టుగా చాలా వరకు కృషి చేస్తూనే ఉంది. ఇంకా ఎలాంటి ప్రోగ్రామ్స్ తీసుకురావచ్చు అనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.